రాజకీయ నాయకులు ఎప్పుడూ లైమ్లైట్లో ఉండేందుకు తమ మాటలను అస్త్రాలుగా మార్చుకుంటున్నారు. మొన్నటి వరకు సినీ ప్రముఖులే అనుకున్నాం, కానీ ఈ లిస్టులో పొలిటికల్ లీడర్స్ కూడా చేరిపోయారు. తమను ప్రజలు మర్చిపోతున్నారు అని అనిపిస్తే మీడియా ముందుకు రావడం, తలాతోకాలేని కామెంట్స్ చేయడం, 2-3 రోజులు మీడియా మొత్తం వాళ్ళ వైపు టర్న్ కావడం జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న ఈటెల రాజేందర్, తాజాగా మంత్రి కొండా సురేఖ. ఈ మంత్రి అయితే తరచుగా ఏదో ఒక వివాదం రాజేస్తుంటారు. సమంత, చైతు డైవర్స్పై కామెంట్ల నుండి ఈ లేడీ మంత్రి ప్రతిసారి ఏదో ఒక రచ్చతో వార్తల్లో ఉంటున్నారు. వేములవాడకు వెళ్ళి అక్కడ స్వామివారికి నైవేద్యం ఆలస్యమయ్యేలా చేశారని అప్పట్లో వివాదం చెలరేగింది. మరోసారి ఏకంగా మంత్రి శ్రీధర్ బాబుకు తమ బంధువు కొడుకు ఐటీ జాబ్ ఇప్పించాలని స్టేజ్ మీదనే అడిగిన వీడియో నెట్టింట చక్కర్లు కొట్టింది. ఇక తాజాగా మంత్రి కొండా సురేఖ మరోసారి నిప్పు రాజేశారు. ఈసారి సొంత మంత్రులను ఇరకాటంలో పెట్టే మాటలు మాట్లాడారు. కొందరు మంత్రులు ఫైల్ క్లియరెన్స్ కోసం డబ్బులు తీసుకుంటారని వ్యాఖ్యానించారు. నా దగ్గర కూడా ఓ కంపెనీ వాళ్ళు ఫైల్ క్లియరెన్స్ కోసం వచ్చారు. మీది ₹1 కూడా నాకు వద్దని వాళ్లతో చెప్పాను. బదులుగా ఆ డబ్బుతో సమాజ సేవ చేయమని వాళ్లకు సూచించానన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె సందర్భం లేకపోయినా ఈ వ్యాఖ్యలు చేయడం వైరల్గా మారింది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక నయా పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు తాను డబ్బులు తీసుకోవడం లేదని చెప్పడం వరకు ఓకే, కానీ ఇతర మంత్రులు తీసుకుంటున్నారని చెప్పడం ఏంటన్నది ఇతరులకు అర్థం కాని విషయం. కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులపై లంచం ఆరోపణలు చేసినట్లుగానే ఈ మాటలున్నాయి. ఈ అంశంపై వివాదం చెలరేగడంతో తాను చెప్పింది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని మంత్రుల గురించి మాత్రమేనని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులను ఉద్దేశించి కాదని కవర్ చేసుకున్నారు. నేను వేదిక మీద మాట్లాడుతూ జనరల్గా ఇటువంటి ఫైల్స్ దగ్గరకు వచ్చినప్పుడు కొంతమంది మంత్రులు డబ్బులు తీసుకుని ఫైల్స్ క్లియర్ చేసే ఆలోచనతో ఉంటారు. కానీ నేను ఆ విధంగా కాకుండా నాకు డెవలప్మెంట్ కావాలి అని చెప్పి కోరడం జరిగింది అని చెప్పాను. కొండా సురేఖ ఎన్ని విధాలుగా వివరణ ఇచ్చినా ఆమె ఏం మాట్లాడారో స్పష్టంగానే ఉంది. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వంలోని అంతర్గత సమస్యలను బహిర్గతం చేసినట్లయిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మంత్రుల మధ్య సమన్వయ లోపం, పరస్పర సహకారం లేకపోవడం వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ కామెంట్స్పై విపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీలు కూడా రియాక్ట్ అయ్యాయి. కాంగ్రెస్ కమిషన్ల ప్రభుత్వం అనే నిజం సొంత మంత్రి ఒప్పుకున్నారని మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ కమిషన్ సర్కార్ నడుపుతోందని, కమిషన్లు తీసుకోకుండా మంత్రులు సంతకాలు చేయరని కిషన్ రెడ్డి మండిపడ్డారు. 30% కమిషన్లతో ప్రభుత్వం నడుస్తోందని కేటీఆర్ అన్నారు. కమిషన్ల దందాను కాంట్రాక్టర్లు బయటపెట్టారు. కమిషన్లు తీసుకున్న వారి పేర్లు మంత్రి బయట పెట్టాలి. కొండా సురేఖ వ్యాఖ్యలపై విచారణకు ఆదేశించగలరా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. కేటీఆర్, కిషన్ రెడ్డి రియాక్షన్ చూస్తుంటే ఈ వివాదం ఇంతటితో ఆగేలా కనిపించడం లేదు. ఇప్పటికే కొండా సురేఖ వ్యాఖ్యలు అధిష్టానం వరకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అయితే కొండా సురేఖ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం కొత్తేమీ కాదు. అయినా కూడా ఆమెపై యాక్షన్ తీసుకోకుండా మంత్రి పదవులు కొనసాగిస్తుంది ఈ ప్రభుత్వం. ఈ కామెంట్స్ను ప్రతిపక్షాలు వదలకపోతే కొండా సురేఖ మంత్రి పదవి పోవడం ఖాయమని అంటున్నారు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.